రాష్ట్రపతి పాలన విధించారు. ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి సరిపోనందున గవర్నర్ ఈ సిఫార్సును రాష్ట్రపతికి చేశారు. రాష్ట్రపతి నిన్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆర్టికల్ 356 ప్రకారం ఈ రాష్ట్రపతి పాలన విధించారు. 356లో ఎప్పుడైనా రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే గవర్నరు ఈ విధమైన సిఫార్సును రాష్ట్రపతికి చేయొచ్చు. సంకీర్ణ ప్రభుత్వాలు కూటమిలో బయటకు వచ్చేసి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినప్పుడు లేదా ప్రభుత్వం పనితీరు బాలేనప్పుడు ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు. ఇలా ఒకసారి విధిస్తే పార్లమెంట్ ఒప్పుకుంటే 6 నెలల పాటు ఇది కంటిన్యూ అవుతుంది. 2 నెలలలోపు ఈ రాష్ట్రపతి పాలనను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అయితే సర్కారియా కమిషన్ ఇలాంటి సందర్భాల్లో కొన్ని రికమెండేషన్స్ కూడా చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ముందుగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన పార్టీని పిలవాలి, లేనప్పుడు ప్రీ ఎలక్షన్ కోalition పిలవాలి, అది లేనప్పుడు సింగిల్ పార్టీ ఇండిపెండెన్స్ మెజారిటీతో ఉన్నప్పుడు వాళ్ళని కూడా పిలవాలి. అదంతా జరగని పరిస్థితిలో పోస్ట్ ఎలక్షన్ కోalition ఎన్నికల తర్వాత వచ్చే కోalitionను పిలవాలి అని చెప్పి. అయితే ఏ ప్రయత్నాలు కూడా మహారాష్ట్రలో సక్సెస్ అవ్వలేదు. ముఖ్యంగా బీజేపీ శివసేనకున్న కూటమి ఒక పక్క, ఎన్సీపీకి కాంగ్రెస్కున్న ఒక కూటమి ఇంకో పక్క. బీజేపీ శివసేన రెండూ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, కానీ శివసేనకి బీజేపీకి మధ్య ప్రభుత్వ ఏర్పాటులో అగ్రిమెంట్లో పవర్ షేరింగ్లో అగ్రిమెంట్ కుదరలేదు. కాబట్టి ఈ విధంగా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందుకు రాలేకపోయారు. ముందుగా బీజేపీకి అవకాశం వచ్చింది, తర్వాత శివసేనకు అవకాశం వచ్చింది, లేట్గా ఎన్సీపీకి అవకాశం వచ్చింది, కానీ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసేంత శక్తి లేదు ఎవరికి కూడా. ఆర్టికల్ 356 అనేది ఇక్కడ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. 356 ఇప్పటికీ దాదాపు 105 సార్లు పైన వాడారు. సో ఆర్టికల్ 356 గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు, గవర్నర్స్ డిస్క్రిషన్ బిఫోర్ అపాయింటింగ్ ద సీఎం ఆర్ ద బిఫోర్ కాలింగ్ ఫర్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ని ఏర్పాటుకు గవర్నర్ ఎవరెవరిని పిలుస్తారనేది కూడా 163, 350 ఇక్కడ 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్, 163 and 356.